ఈ 24 మెట్ల పైన వరదరాజస్వామి కొలుగుంటాడండి ఇక్కడ. అది తెలుసుకోవాల్సింది. ఆ 24 మెట్లకి తత్వ సోపాన సంఖ్య అన్నారు ఇక్కడ. తత్వ సంఖ్య సోపానం ఎంత తత్వములో చూడండి ఇక్కడ. ఎందుకంటే మొత్తం విశ్వమంతా 24 తత్వాలతో ఉంది అని సాంఖ్యం మనకు చెప్తుంది, అంతే కదా. 24 తత్వాలకు పైన ఉన్నాడు పరమాత్మ కనుక 24 తత్వాల ద్వారా ఆయన అందుకోని చెప్తున్నాడు. కనుక మన శరీరంలో ప్రపంచమంతా 24 తత్వాలు ఉన్నాయని భౌతికవాదులైనా ఒప్పుకోవాలి, అంతే. ఇక్కడ 24టికి 2 రకాల సంఖ్యలు ఉన్నాయి. ఒక సంఖ్య మనం చెప్పుకుందాం. పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఎన్ని అయ్యాయండి? 20. మనోబుద్ధి చిత్త అహంకారములు ఎన్ని? 24. ఇవి మనకు ఉన్నాయా లేవా? ఉన్నాయి. 24 ఉన్నాయని ఎవడైనా ఒప్పుకుంటాడు. కానీ 24 ఉండడానికి కారణమైన ఈశ్వరుడు కూడా ఉన్నాడు అని ఒప్పుకోవాలి ఇక్కడ. 24టికి చైతన్యం ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు 24 ఉన్నాడని చెప్పుకుంటూ ఒక్కొక్క దాంట్లో ఉన్న ఒక్కొక్క పరమాత్మని ఒక్కొక్క నామంతో చెప్తూ కేశవాది 24 నామాలు వచ్చాయి. ఇది తెలుసుకోండి. కేశవాది 24 నామాలంటే ఇవే. నీలో ఉన్న 24 ఉన్న విష్ణువుని చూడు. 24 అందరూ చూస్తారు, 24 విష్ణువుని చూడాలండి. ఒక ఆయన అన్నాడు బస్సు మీదకు వస్తుందని. బస్సు మీదకు రావట్లేదు, బస్సును మీదకు తోలేవాడు కూడా ఉన్నాడు లోపల. కనుక 24 బస్సులు అయితే తోలేవాడు ఈశ్వరుడు. ఆ విష్ణువే ఒక్కొక్క తత్వంలో ఒక్కొక్క పేరు. కనుక నీకున్న 24 తత్వాలు శుద్ధి చేసుకోవడానికి 24 నామాలతో ఆచమనం చెయ్యిరా అని పెద్దవాళ్ళు చెప్పారు. మన ఆచమనంలో కూడా ఇంత అంతరార్థం ఉందని తెలుసుకోండి ఇక్కడ. ఆ 24 తత్వాలు నియమించే విష్ణువుని చూడు అనడానికే 24 తత్వములు సోపానములు చేసి మెట్లతో మీద ఆగిపోకు, మేడకు చేరుకో. ఈ మెట్లే ప్రపంచం అనుకోకు, మేడకు వెళ్ళు అని చెప్తున్నారు ఇక్కడ. అందుకే ఇవే మెట్లు చేసి దాని పేరు స్వామున్నాడు. అందుకే భారతీయ సంస్కృతిలో ప్రతి క్షేత్రం ఒక అద్భుత విజ్ఞానాన్ని, ఒక తత్వాన్ని ఆవిష్కరిస్తుంది, గమనించండి ఇక్కడ. అటువంటి వరదరాజ